హలో అండి, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్ నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. బోన్స్కి చాలా మంచిదండి. వేగిన నువ్వులని మరో గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో అవిసె గింజలు వేసి మంచిగా రంగు వచ్చే వరకు వేంపుకోవాలి. అవిసె గింజలు తీసుకోవడం వల్ల పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవుతాయి. అంతేకాదండి, హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అదే ప్యాన్లో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ రిచ్ ఇన్ విటమిన్ ఈ అండి. అదే ప్యాన్లో 1/2 కప్ పంప్కిన్ సీడ్స్ వేయించుకోవాలి. అదే అండి, పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ పిస్తా పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పిస్తా గింజల్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అదే ప్యాన్లో మరో 1/2 కప్ పల్లి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలలో హై ప్రోటీన్ ఉండడం వల్ల శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అదే ప్యాన్లో 1/2 కప్ వాల్నట్స్ తీసుకొని స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఈ వాల్నట్స్ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే ప్యాన్లో 1/2 కప్ బాదం తీసుకొని దోరగా వేయించుకోవాలి. బాదం తినడం వల్ల చర్మం మెరుస్తుంది, శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అదే ప్యాన్లో జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు తినడం వల్ల గుడ్ క్యాలరీస్ అండ్ గుడ్ ఫ్యాట్ లభిస్తుంది. అదే ప్యాన్లో 1/2 కప్ లోటస్ సీడ్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. లోటస్ సీడ్స్ తీసుకోవడం వల్ల మంచి డైజెషన్ అండ్ కాల్షియం లభిస్తుంది. అదే ప్యాన్లో మరో 1/2 కప్ నల్ల ద్రాక్ష తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చల్లగా అవ్వటానికి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇవే కాదండి, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. ఈ నల్ల ద్రాక్షలని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్లో ఈ నల్ల ద్రాక్ష పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 750 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. బెల్లం తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం పాకంని డ్రై ఫ్రూట్ మిక్చర్లో వడకట్టుకోవాలి. లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అందులోనే 2 స్పూన్స్ ఘీ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసుకొని అదే నెయ్యి కాస్త అరిచేతులకు కూడా రాసుకొని చల్లారిన లడ్డు మిశ్రమాన్ని కొంచెం తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలని 3 to 4 అవర్స్ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న లడ్డూలన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. రోజుకి 2 లడ్డూలు తినడం వల్ల మన హెల్త్, హెయిర్ మరియు స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఈ లడ్డూలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం లతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.